మీకు తెలియకుండానే మీ ఇంట్లో ఎలక్ట్రిసిటీ రన్ అవ్వడానికి ఇయర్లీ 3 to 5 టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తున్నారు. కానీ అదే సేమ్ ఎలక్ట్రిసిటీ సోలార్ ప్యానెల్ సిస్టమ్తో జనరేట్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు ఆ సోలార్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇంటి పైన కానీ బిజినెస్ ప్లేస్లో ఫిక్స్ చేసిన ఈ సోలార్ ప్యానెల్స్పై సన్లైట్ పడగానే అది వెంటనే డీసీ కరెంట్లా మారిపోతుంది. కానీ మనం డైలీ యూజ్ చేసే అప్లియన్సెస్ లైక్ ఫ్యాన్స్ కానీ టీవీస్ ఆర్ మెషినరీస్ ఇలాంటి అన్నీ ఏసీ కరెంట్తో రన్ అవుతాయి. సో అందుకనేసి ఇన్వర్టర్ని యూజ్ చేస్తారు. అది ఒక కన్వర్టర్ లాగా పనిచేసి డీసీని ఏసీ కరెంట్లా మార్చేస్తుంది. అలా కన్వర్ట్ అయిన కరెంట్ మన అప్లియన్సెస్కి యూజ్ అయ్యేది ఒక మీటర్ దగ్గర రిజిస్టర్ అవుతుంది. ఈ సోలార్ ప్యానెల్స్ నుండి జనరేట్ అయిన కరెంట్ని మీరు ఒకేసారి మొత్తం యూజ్ చేయలేరు కాబట్టి మిగతా కరెంట్ గ్రిడ్కి వెళ్ళిపోతుంది. స్టోర్ అయిన కరెంట్ని మనకి కావాల్సినంత ఎలక్ట్రిసిటీ సప్లై అవుతుంది. ఈ ప్రాసెస్ వల్ల ఎలక్ట్రిసిటీ బిల్ తక్కువ అవుతూ అలాగే ఇంట్లోనే ఓన్ క్లీన్ ఎనర్జీ జనరేట్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని సోలార్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.